ఆగస్టు 5, 2012న మార్స్ మీద ల్యాండ్ అయిన క్యూరియాసిటీ రోవర్ ఇప్పటి వరకు 8,50,000 ఫోటోలు తీసింది. అందులో వింతగా ఏం కనిపెట్టాం? 2021లో దిగిన చైనీస్ రోవర్ అయిన జూరాంగ్ మార్స్ మీద నీటిని కనిపెట్టిందా? 2004 నుండి 2018 వరకు మార్స్ మీద తిరిగిన ఆపర్చునిటీ రోవర్ అక్కడ ఏం చూసింది? సమాధానాలు కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు రోవర్ అంటే ఏంటి? రోవర్ అంటే సింపుల్ గా ఒక రోబో అనుకోండి. కానీ ఇది శంకర్ సినిమాలో చూపించిన చిట్టీలా కాదు. దీన్ని భూమి మీద నుండి ఎవరో ఒకరు నడుపుతూ ఉండాలి. రోవర్ ముందుకు వెళ్ళడానికి అనేక మోటార్స్ ఉంటాయి. అలానే ఇందులో అనేక సైన్స్ పరికరాలు కూడా ఉంటాయి. అయితే వాటిని ఎందుకు వాడతారు? జూలై 4, 1997న మార్స్ మీద ల్యాండ్ అయిన సోజోర్నర్ రోవర్ భూమి మీద నుండి మార్స్ మీద ల్యాండ్ అయిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మొత్తం 6 రోవర్స్ మార్స్ మీద సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయ్యాయి. వీటిల్లో 3 ఇప్పటికి కూడా పనిచేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రోబోస్ మాత్రమే ఎందుకు పంపారు? మనుషుల్ని కూడా పంపొచ్చు కదా. ఇప్పటికి కూడా మార్స్ మీద ఒక మనిషిని పంపే సరైన టెక్నాలజీ మనం డెవలప్ చేయలేదు. అలానే మార్స్ మీద వాతావరణం మనకి సెట్ అవ్వదు. భూమి మీద ఓజోన్ పొర వాతావరణం ఉంటుంది కాబట్టి సూర్యుడి రేడియేషన్ తట్టుకోగలుగుతున్నాము. మార్స్ మీద ఇవేం ఉండవు. సో ఇప్పట్లో ఒక మనిషి మార్స్ మీదకు వెళ్ళడం కష్టమే. రోవర్స్ తో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని వందల రోజులు అవి మార్స్ మీద పని చేయగలవు. ఆపర్చునిటీ అయితే ఏకంగా 14 సంవత్సరాలు పనిచేసింది. ఇక మన రోవర్స్ మార్స్ మీద ఎలాంటి వింతల్ని కనిపెట్టాయో ఇప్పుడు చూద్దాం. 10.5 కేజీలు మాత్రమే బరువున్న ఈ మైక్రో రోవర్ 30 సోల్స్ మాత్రమే పనిచేయడానికి తయారు చేయబడింది. ఒక సోల్ అంటే ఒక మార్షియన్ రోజు అని అర్థం. కానీ ఇది సైంటిస్టులను ఎందుకు ఆశ్చర్యపరిచింది? సోజోర్నర్ చిట్టి రోవర్ మొత్తంగా 85 రోజులు పనిచేసింది. మార్స్ మీద ఎరిస్ వ్యాలీస్లో ల్యాండ్ అయిన ఈ చిట్టి రోవర్ 100 మీటర్లు మాత్రమే కదిలింది. కానీ 1997లో మార్స్ మీద సక్సెస్ఫుల్ ల్యాండింగే కాదు, ఒక రోవర్ను దాదాపు 3 నెలల పాటు పనిచేయించడం ఆషామాషి వ్యవహారం కాదు కదా. అయితే సోజోర్నర్ను ఎరిస్ వ్యాలీస్లోనే ఎందుకు ల్యాండ్ చేశారు? ఎందుకంటే అక్కడ నీరు ఉంది అని నాసా అనుకుంది. కానీ సోజోర్నర్ ఎలాంటి నీటిని కనిపెట్టలేకపోయింది. అయితే అప్పటి వరకు అనుకున్న దానికంటే చీప్గా, వేగంగా ఇతర ప్లానెట్స్ మీద ఆపరేషన్స్ నిర్వహించొచ్చని నాసా అర్థం చేసుకుంది. అక్టోబర్ 7, 1997న సోజోర్నర్ పనిచేయడం ఆగిపోయింది. మొత్తం మీద సోజోర్నర్ ఇన్ఫర్మేషన్ను 2.3 బిలియన్ బిట్స్ రూపంలో మనకు పంపింది. కానీ ఆ డేటాలో ఏమున్నాయి? ఇందులో మార్స్ మీద దిగే ముందు ల్యాండర్ తీసిన 16,500 ఫోటోలు, అలానే రోవర్ నుండి 550 ఫోటోలు ఉన్నాయి. ఇంకా మార్స్ రాళ్లు, మట్టి మీద జరిపిన కెమికల్ అనాలిసిస్ డేటా కూడా మనకు చాలా ఉపయోగపడింది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మార్స్ మీద ఇదివరకు నీరు ఉందనే ఆనవాళ్లు మనకి కనపడ్డాయి. ఇది నిజమో కాదో తేల్చడానికి నాసా ఏం చేసింది? 2003లో మార్స్ మీద నీటి కోసం శోధించడానికి నాసా మార్స్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను లాంచ్ చేసింది. ఈ మిషన్లో భాగంగా 2 కవల రోవర్స్ అయిన స్పిరిట్ మరియు ఆపర్చునిటీ మార్స్ మీద ల్యాండ్ అయ్యాయి. ఈ 2 కూడా 90 మార్స్ రోజుల పాటే పనిచేసేటట్టుగా డిజైన్ చేయబడ్డాయి. ఆశ్చర్యకరంగా స్పిరిట్ అయితే 6 సంవత్సరాలు, ఆపర్చునిటీ అయితే ఏకంగా 5,110 మార్స్ రోజులు పనిచేశాయి. అయితే ఈ 2 కవల రోవర్స్ మార్స్ మీద ఎలాంటి వింతల్ని కనిపెట్టాయి? గుసెవ్ క్రేటర్లోకి దిగిన స్పిరిట్ మార్స్ లోపలికి డ్రిల్ చేసిన మొదటి రోబో అయ్యింది. అలానే అది అనేక డీటెయిల్డ్ ఫొటోస్ కూడా పంపింది. డ్రిల్ చేసినప్పుడు మన స్పిరిట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనిపెట్టింది. మార్స్ లోపలి మట్టిలో సిలికా అనే పదార్థాన్ని స్పిరిట్ చూసింది. అయితే సిలికా దొరికితే వింతేంటి? ఇది మన సముద్రంలో ఇసుకలో కూడా ఉంటుంది కదా. సముద్రపు ఇసుకలో సిలికా ఉంటుంది కాబట్టే మార్స్ మీద ఇదివరకు నీరు ఉండొచ్చు అనే నాసా అనుమానం నిజమైంది. ఇక ఆపర్చునిటీ ఏం కనిపెట్టింది? మెరిడియాని ప్లానంలో ల్యాండ్ అయిన ఆపర్చునిటీ మార్స్ మీద హెర్మటైట్ అనే ఖనిజాన్ని కనిపెట్టింది. మట్టి అనేది ఎసిడిక్ నీటితో కలిసినప్పుడు ఈ ఖనిజం ఏర్పడుతుంది. రోవర్ పనిచేయడం ఆగిపోయే ముందు అది 45 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. కాబట్టి భూమి బయట వేరే ప్లానెట్ మీద ఎక్కువగా ట్రావెల్ చేసిన రోబోగా ఆపర్చునిటీ రికార్డు తిరగరాసింది. అయితే ఆపర్చునిటీ పని చేయకపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అదేంటి? ఒక ఇసుక తుఫాను కారణంగా ఆపర్చునిటీ పనిచేయడం ఆగిపోయింది. ఇది మామూలు తుఫాను కాదు. దీంట్లో గాలులు గంటకు 97 కిలోమీటర్ల వేగంతో వినాశకారిగా మారాయి.
ఎగ్జాంపుల్గా కేటగిరీ 1 తుఫానులోని గాలులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అవి మామూలు గాలులు, అందులో ఇసుక ఉండదు. ఇక ఇసుక ఉన్న 100 కిలోమీటర్ల వేగం గాలులు మన రోవర్ను ఏం చేయగలవో ఊహించుకోండి. ఆపర్చునిటీ నుండి వచ్చిన చివరి సిగ్నల్ను ప్రాజెక్ట్ మేనేజర్ అయిన జాన్ కెల్లిస్ ఈ విధంగా వర్ణించారు: మై బ్యాటరీ ఈస్ గెటింగ్ లో అండ్ ఇట్స్ గెటింగ్ డార్క్. ఆగస్టు 6, 2012 నుంచి క్యూరియాసిటీ మార్స్ను శోధిస్తుంది. దాన్ని నాసా వారి మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ మిషన్ వారు తయారు చేశారు. ఈ రోవర్ 10 మీటర్ల పొడవు, 2.2 మీటర్ల ఎత్తు, అలానే 2.7 మీటర్ల వెడల్పు ఉండి ఇప్పటి వరకు మనం తయారు చేసిన అతిపెద్ద రోవర్గా రికార్డు సృష్టించింది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎస్యూవీ సైజులో ఉంటుంది. కానీ లాంచ్ చేసిన 11 సంవత్సరాల తర్వాత కూడా క్యూరియాసిటీ పనిచేస్తుందా? ల్యాండ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు క్యూరియాసిటీ 27 కిలోమీటర్లు కవర్ చేసింది. అయితే క్యూరియాసిటీకి ఇంతకుముందు లాంచ్ చేసిన రోవర్స్కి తేడా ఏంటి? ఒకప్పుడు మార్స్ మీద జీవం ఉండేదా అనే ప్రశ్నకు సమాధానం వెతకడానికి, అలానే ఈ జీవం ఉండటానికి కావాల్సిన సరైన వాతావరణ పరిస్థితుల్ని స్టడీ చేయటం క్యూరియాసిటీ మెయిన్ గోల్స్. కానీ పాత రోవర్స్ లాగా క్యూరియాసిటీకు సోలార్ ప్యానెల్స్ ఉండవు. ఆటం బాంబుల్లో వాడే ప్లూటోనియం ద్వారా శక్తిని పుట్టించే రేడియో ఐసోటోప్ పవర్ సిస్టమ్ ఇందులో ఉంది. అయితే క్యూరియాసిటీ మార్స్ మీద ఏం కనిపెట్టింది? ఒక చోట షీప్ బెడ్ అంటే మట్టి రాయిని తవ్వినప్పుడు అందులో కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ లాంటి కెమికల్స్ ఉన్నాయి. ఇవి భూమి మీద కూడా దొరుకుతాయి కదా, ఎందుకు అంత ఇంపార్టెంట్ అని మీరు అడగాలి. ఎందుకంటే ఈ కెమికల్స్ ఉంటే జీవం ఉండే అవకాశం 99% ఉంటుంది. అలానే క్యూరియాసిటీలో ఉండే శాంపుల్ అనలైజింగ్ ఇన్స్ట్రుమెంట్ ఎట్ మార్స్ అనే పరికరం మార్స్ వాతావరణంలో మీథేన్ను గుర్తించింది. మీథేన్ ఉంటే జీవం అన్నా ఉండాలి, లేదా మట్టిలో వాటర్ కంటెంట్ అన్నా ఉండాలి. ఫిబ్రవరి 18, 2021 మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రాంలో భాగంగా పర్సెవరెన్స్ అనే కొత్త రోవర్, అలానే ఇంజెన్యూటీ అనే రోబో హెలికాప్టర్ మార్స్ మీద ల్యాండ్ అయ్యాయి. ఈ రోవర్ ఒక్కటే 10,025 కేజీల బరువు ఉంటుంది. అయితే పర్సెవరెన్స్ ప్రాజెక్ట్ ఎందుకంత స్పెషల్? దీంట్లో ఉన్న ఒక పరికరం మార్స్ రాళ్లలో ఉన్న అతి సూక్ష్మమైన డీటెయిల్స్లో దాగున్న రహస్యాల్ని చూడగలదు. దీని ద్వారా ఒకప్పుడు మార్స్ మీద జీవం ఉందా లేదా అనే విషయాన్ని కనిపెట్టొచ్చు. షెర్లాక్ అంటే స్కానింగ్ హ్యాబిటాట్ ఎన్విరాన్మెంట్స్ విత్ రామన్ అండ్ లూమినెసెన్స్ ఫర్ ఆర్గానిక్ కెమికల్స్, అలానే వైడ్ యాంగిల్ టోపోగ్రఫిక్ సెన్సార్ ఫర్ ఆపరేషన్స్ అండ్ ఇంజనీరింగ్. వాట్సన్ అనే పరికరం ద్వారా మార్స్ రాళ్లలోకి జూమ్ చేసి చూడొచ్చు. పర్సెవరెన్స్ లో ఇప్పటి వరకు ఎవరూ వాడని ఒక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ఉంది. అదేంటి? ఈ రోవర్లో మార్స్ రాళ్ల శాంపుల్స్ స్టోర్ చేయొచ్చు. దీన్ని శాంపుల్ హ్యాండ్లింగ్ అంటారు. దీంట్లో ఏం ప్రత్యేకత ఉంది అని మీరు అడగాలి. ఎప్పుడైనా ఈ మట్టి శాంపుల్స్ భూమి మీదకు తేవాలంటే ఈ టెక్నాలజీ ద్వారా ఈజీగా చేయొచ్చు. పర్సెవరెన్స్ జెజీరో క్రేటర్లో ల్యాండ్ అయ్యింది. ఎందుకంటే ఇందులో 4 బిలియన్ సంవత్సరాల క్రితం నీరు ఉండే ఛాన్స్ ఉంది. పర్సెవరెన్స్ ల్యాండింగ్ టైంలో ఒకవేళ మనుషులు ఉన్న స్పేషిప్ ల్యాండ్ అయితే ఏమవుతుందో కూడా టెస్టింగ్ చేయడం జరిగింది. అలానే పర్సెవరెన్స్ లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరికరాన్ని కూడా టెస్టింగ్ చేశారు. మనుషులు మార్స్ మీదకు వచ్చినప్పుడు ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ చాలా ఉపయోగపడుతుంది. చైనా రోబోటిక్ స్పేషిప్ పైన టియాన్వెన్-1 జూరాంగ్ రోవర్ను మార్స్ మీదకు తీసుకొని వెళ్ళింది. మే 14, 2021 ఈ రోవర్ మార్స్ మీద ల్యాండ్ అయ్యింది. పర్సెవరెన్స్ యుటోపియా ప్లెనేషియా ప్రాంతంలో సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత చైనా ఈ ఫీట్ను సాధించి మార్స్ మీద ల్యాండింగ్ జరిపిన 2వ దేశంగా రికార్డు సృష్టించింది. జూరాంగ్లో ఏ పరికరాలు ఉన్నాయి? మార్స్ కోడ్ అనే సర్ఫేస్ కాంపౌండ్ డిటెక్టర్, నెట్కామ్ అనే నావిగేషన్ అండ్ టెర్రైన్ కెమెరాస్, అలానే అనేక మెటీరియలాజికల్ పరికరాలు ఉన్నాయి. అసలు ఈ రోవర్ను చైనా ఎందుకు లాంచ్ చేసింది? దీని వెనుకున్న వారి ఎజెండా ఏంటి? మార్స్ గ్రహం మొత్తం జియోలాజికల్ మ్యాప్ను రూపొందించడమే ఈ రోవర్ మెయిన్ ఆబ్జెక్టివ్. అసలైతే ఈ చైనీస్ రోవర్ 90 రోజులు మాత్రమే పనిచేయడానికి డిజైన్ చేయబడింది. కానీ ఇప్పటికి కూడా అది ఇంకా పనిచేస్తూనే ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.